నేటి కాలంలో మద్యం అనేది విరామాలలో ఆస్వాదించే పానీయంగా మారిపోయింది. కొంత మొత్తంలో మీరు మద్యం తీసుకోవటం అనేది చాలా సాధారణమైన విషయం. మీరు మద్యం తాగే అలవాటుని కలిగి ఉన్నట్లయితే భవిష్యత్తులో మీరు క్యాన్సర్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండండి. అయితే ఈ కొద్ది మొత్తంలో మద్యం తీసుకునే వారికి ఈ క్యాన్సర్ వస్తుందా లేదా అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. మరి ఈ అన్ని విషయాలని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టాపిక్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. చాలామంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల వారి శరీరంలోని విష రసాయనాలు వ్యాప్తి చెందకుండా ఉండటం వల్ల క్యాన్సర్ కణాల బారిన పడకుండా ఉంటారు. కానీ వాస్తవానికి మీరు ఈ మద్యపానాన్ని అధికంగా కలిగి ఉన్నట్లయితే అది మీకు క్యాన్సర్ని కలగజేయవచ్చు. PLOS మెడిసిన్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం 9 సంవత్సరాల పాటు మద్యం అలవాటు కలిగి ఉన్న 99,000 మంది వయోజనులు పాల్గొన్నారు. రోజుకి 2 లేదా 3 గ్లాసుల ఆల్కహాల్ తీసుకునే వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాద తీవ్రత బాగా పెరిగింది. ఈ అధ్యయనం చిట్ట చివరిలో మొత్తం క్యాన్సర్ బాధితుల్లో మద్యపానం కారణంగా 5 నుంచి 6% ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నట్లు ఈ అధ్యయనం చెబుతుంది. PLOS మెడిసిన్ అందించిన నివేదిక ప్రకారం వారంలో 3 గ్లాసుల మద్యం తీసుకోవటం చాలా ఆరోగ్యకరమైనదే. కానీ అంతకు మించి మీరు మద్యాన్ని తీసుకున్నట్లయితే అది మీకు మరిన్ని ప్రతికూల ప్రభావాలని కలగచేసేదిగా ఉంటుంది. తక్కువ మోతాదులో తీసుకునే మద్యం ఆరోగ్యకరమా అని ప్రశ్నిస్తే వారానికి కేవలం 1 గ్లాసు నుంచి 3 గ్లాసులు మద్యం సేవించే వారిలో క్యాన్సర్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని ఈ అధ్యయనం కనుగొనబడింది. అయితే విస్కాన్సిన్ కార్బోన్ క్యాన్సర్ విశ్వవిద్యాలయంలో నాయల్ లోకనెట్ MDగా పనిచేస్తున్న ఒక అంకాలజిస్ట్ వాదన ప్రకారం మద్యాన్ని సేవించే వారిలో క్యాన్సర్ తగ్గే ప్రమాదం 0గా ఉందని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈయన తెలియపరిచిన అధ్యయనం ప్రకారం ఏ చిన్న మొత్తంలో కూడా మద్యపానాన్ని ప్రోత్సహించకూడదని పేర్కొన్నారు. తక్కువ మొత్తంలో మద్యాన్ని సేవించే వారిని ఎక్కువ మొత్తంలో మద్యం సేవించే వారితో పోలిస్తే తక్కువ మొత్తంలో మద్యం సేవించే వారి గుండెకు ఇది సహాయకారిగా ఉంటూ క్యాన్సర్ బారిన పడే ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుందే కానీ అధిక మొత్తంలో మద్యాన్ని సేవించే వారిలో ఇంత ప్రమాద తీవ్రత మాత్రం ఉండదని తెలియజేశారు. మద్యం వల్ల కలిగే ప్రయోజనాలను చూసుకుంటే తక్కువ మద్యం సేవించే వారిని అసలు మద్యం సేవించిన వారితో పోలిస్తే బలమైన ఎముకలు, మెరుగైన రోగ నిరోధక శక్తి, తక్కువ డయాబెటీస్ ప్రమాదాన్ని కలిగి ఉన్నట్లు తెలియజేస్తుంది. తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అది మీ గుండెని కాపాడుతుంది అనేది ప్రధాన కారణం. 2015లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం కరోనరీ ఆర్టరీ వ్యాధుల నుంచి గుండెను కాపాడటానికి ఎక్కువ మోతాదులో మీరు తీసుకునే మద్యానికి సంబంధం కలిగి ఉందని వెల్లడించబడింది. అయితే ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ఎలా ఆరోగ్యకరంగా ఉంటామంటే పరిమితమైన ఆల్కహాల్ని రోజు లేదా వారానికి తీసుకోవటం వల్ల మీ ఆరోగ్యానికి లాభదాయకంగా ఉండటమే కాకుండా మీకు ఎలాంటి హాని కలగజేయదు. అమెరికన్ డైటరీ గైడ్లైన్స్ ప్రకారం స్త్రీలు రోజుకి 1 గ్లాసు, పురుషులు రోజుకు 2 గ్లాసులు మాత్రమే ఆల్కహాల్ తీసుకోవాలి. ఈ మోతాదుకు మించి ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవటం వల్ల మీకు కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ఇతర అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. ఒక పరిశోధనలో చెప్పిన దాని ప్రకారం అతిగా మద్యం సేవించడం వల్ల పేగులలోకి బ్యాక్టీరియా లీడ్ కావచ్చు. అలా చివరికి అది మీ శరీరంలోకి విష వ్యర్థాల స్థాయిని పెంచి రోగ నిరోధక వ్యవస్థను
ప్రభావితం చేస్తుంది. తద్వారా మీరు త్వరగా జబ్బున పడతారు. సిఫారసు చేయబడిన మోతాదు ప్రకారం పురుషుల కంటే స్త్రీలు తక్కువ మద్యాన్ని తీసుకోవాలి. ఎందుకంటే మహిళలకు కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఇది రెండు లింగాల శరీర పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఒకే వయసులో ఉన్న స్త్రీల కంటే పురుషులు ఎక్కువ బరువు కలిగి ఉంటారు. అంతేకాకుండా పురుషులు వారి శరీరంలో తక్కువ నీటిని కలిగి ఉంటారు. ఈ మద్యపానం ప్రభావం కారణంగా పురుషుల కంటే స్త్రీల శరీరం చాలా బలహీనంగా మారుతుంది. ఎందుకంటే మద్యంలో ఉండే విష రసాయనాలు పురుషుల కంటే మహిళలపైనే ఎక్కువ ప్రభావాలని చూపిస్తాయి. మీరు తీసుకునే మద్యం మీ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుందని ఎలా నిర్ధారిస్తారు? రోజుకి 2 లేదా 3కు మించి గ్లాసులని తీసుకోకూడదు. అంతకు మించి ఎక్కువ తీసుకుంటే గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రమాదాన్ని తగ్గించడానికి స్త్రీలు రోజుకి 1 గ్లాసు, పురుషులు 2 గ్లాసులకు మాత్రమే పరిమితి అవ్వండి. ఈ పరిమితిని మీరు ఇలాగే కొనసాగించండి. ఈ స్నేహితులతో కలిసి మద్యం తాగటం మానుకోండి. 1 గ్లాసు అనగా 12 ఔన్సుల బీరు, 5 ఔన్సుల వైన్ లేదా 1.5 ఔన్సుల లిక్కర్. బిఎంజే నివేదికలో ఒక అధ్యయనం ప్రకారం గత 25 సంవత్సరాలలో వైన్ యొక్క సగటు పరిమాణం రెట్టింపు అయింది. మీరు తక్కువగా తాగటాన్ని ఎలా నిర్ధారించాలి? మీరు పెద్ద వైన్ గ్లాసులు కొనే కన్నా చిన్న వాటిని కొనండి. మీరు రెండవసారి మద్యాన్ని కొనసాగించేటప్పుడు మీ పరిమితిని అలాగే కొనసాగేలా చేస్తుంది. ఇందుకోసం మీరు మరింత నెమ్మదిగా తాగాలి. ఒక సర్టిఫికేట్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ మరియు రెసిపీ డెవలపర్ ప్రకారం మీ మద్యాన్ని కాక్టైల్లా మార్చటం వల్ల మీరు తక్కువగా తాగటానికి, మీ గ్లాసులో ఎక్కువ సమయం ఉండటానికి సహాయపడుతుంది. ఒక కాక్టైల్తో మీరు ఒక పూర్తి గ్లాసు మద్యాన్ని ఆస్వాదించిన అనుభూతిని కలిగి ఉంటారు. కాక్టైల్స్ తయారు చేయడానికి చక్కెర లేని నీటిని తీసుకోండి. అలాగే పుదీనా, రోజ్మేరీ లేదా లావెండర్ వంటి తాజా మూలికలని ఉపయోగించుకోండి. మీరు రుచిని ఇంకా మెరుగుపరచాలని కోరుకుంటే తాజాగా పిండిన పండ్ల రసాలను కూడా ఉపయోగించవచ్చు. ఆరోగ్యకరమైన మద్యపానానికి పాటించవలసిన చిట్కాలు: మీరు తీసుకునే మద్యం పరిమాణాన్ని నిర్ధారించుకోండి. వైన్ తాగేటప్పుడు చిన్న గ్లాసులని ఉపయోగించండి. పెద్ద గ్లాసులైతే మీరు ఎక్కువగా తాగటానికి ప్రేరేపిస్తాయి. గ్లాసులో మద్యం ఎక్కువగా కాకుండా నీటిని ఎక్కువగా జోడించండి. నిర్ణీతమైన మోతాదులో మద్యాన్ని తీసుకోవటం ఏమాత్రం అంత హాని కాదు. అంతకు మించిన ఎక్కువ మోతాదులో మద్యం తీసుకోవటం వల్ల మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరి నేను మీకు ఈ రోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూస్ఫుల్ గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి ఇటువంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.